కేటీఆర్ కు రాఖీ కట్టిన మహిళా కమిషన్ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ కు రాఖీలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత మధ్య కేటీఆర్ ను మహిళా కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఇక కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా వాకాటి సునీత, గండ్ర జ్యోతిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయంలోకి వచ్చిన కేటీఆర్ ను మహిళా కమిషన్ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం ట్విస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ రోజు ఒక ఆసక్తికర సన్నివేశం జరిగింది. మహిళా కమిషన్ ఆఫీస్ లో కేసీఆర్ కి మహిళా కమిషన్ సభ్యులు రాఖీ కట్టడం పైన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ కి రాఖీలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా కూడా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ నోటీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత మధ్య కేటీఆర్ ను మహిళా కమిషన్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా వాకాటి సునీత, గండ్ర జ్యోతిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయంలోకి వచ్చిన కేటీఆర్ ను మహిళా కమిషన్ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. కేటీఆర్ కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదేం ట్విస్ట్ అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. అయితే 6 మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద. అయితే కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులకు ముందే హెచ్చరించిన నేరెళ్ల శారద కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ అనుమతి లేకపోయినా సీక్రెట్ గా మొబైల్ వీడియోలో చిత్రీకరించడం పైన కూడా ఆమె సీరియస్ అయ్యారు. రాఖీ కట్టిన 6 సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయ సలహా కూడా మహిళా కమిషన్ తీసుకుంటుంది. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లీగల్ ఒపీనియన్ తర్వాత 6 సభ్యులపైన చర్య తీసుకునేందుకు కూడా కమిషన్ సిద్ధమైంది. అంతకు ముందు కూడా మహిళా కమిషన్ నోటీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమాధానం ఇచ్చారు. మహిళలన్నా, చట్టమన్నా, రాజ్యాంగబద్ధ సంస్థలన్నా ఎనలేని గౌరవం ఉంది నాకు అంటూ కూడా ఆయన చెప్పారు. యథాలాపంగా అన్న మాటకు ఇప్పటికే క్షమాపణ కోరా మహిళా కమిషన్ పై గౌరవంతోనే స్వయంగా హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చా అంటూ కూడా కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ సంఘటనను కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా మా పార్టీ మహిళా నేతలపైన దాడి చేశారు. 8 నెలల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అకృత్యాలపైన చర్యలు తీసుకోవాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశా. కేటీఆర్ తో పాటు మహిళా కమిషన్ కార్యాలయానికి ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా తరలి వచ్చారు. అయితే వివరణ అనంతరం కూడా ఉదయం 11 గంటల వరకు కూడా 11 గంటలకే మహిళా కమిషన్ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ను కలిసి తన వ్యాఖ్యలపై కూడా సమాధానం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముందుగా అనుకున్నట్టు యథాలాపంగా తను చేసిన వ్యాఖ్యలకు ఇదివరకే క్షమాపణలు కోరారని, మహిళలపై తనకు అపారమైన గౌరవం ఉందని, రాజ్యాంగబద్ధ సంస్థలు అన్న తనకు గౌరవం ఉందని, అందుకే స్వయంగా హాజరై తాను సమాధానం ఇచ్చానని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో
హుందాతనం ఉండాలని, ఒక్కసారి మాట దొర్లితే క్షమాపణ చెప్పే సంస్కారం ఉండాలని. అయితే కేటీఆర్ మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మహిళల నేతలు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ కు సంఘీభావంగా వచ్చిన బీఆర్ఎస్ మహిళా నాయకులపై దాడికి దిగారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ సంఘటనపై కేటీఆర్ స్పందించి ఇలాంటి ఘటనలను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలల కాలంలో జరిగిన మహిళలపై ఆకృత్యాలు భారీగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 8 నెలల్లో జరిగిన సంఘటనలో వివరాలతో కమిషన్ కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే మరోసారి వచ్చి ఫిర్యాదు రాఖీలు కట్టడాన్ని ఎవరు కూడా అభ్యంతరం తెలపకపోవచ్చు. కాకపోతే విచారణ కోసం వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే మహిళల మీద కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విచారణ కోసం సభ్యుల దగ్గరకు వస్తే ఆ సభ్యులే లేచి తమ ఆప్యాయతను చూపించడం, లేదంటే ర్యాకీలు కట్టడం, ఇదంతా ఏమనుకోవాలి, ఏం జరిగిందనుకోవాలి. పైగా వెళ్ళేటప్పుడు ఒక పెద్ద హైడ్రామా. మీరు చెప్పినట్టే బయటంతా కూడా కాంగ్రెస్ మహిళా నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడడం, సారీ డిమాండ్ చేయడం, ఇదంతా జరిగితే లోపలికి వెళ్ళిన తర్వాత కమిషన్ సభ్యులు మాత్రం ఏకంగా ర్యాకీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నటువంటి సిచ్యువేషన్. ఏం జరిగింది అనుకోవాలి మొత్తం ఇదంతా? శివ, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా కూడా మహిళా కమిషన్ సభ్యులు కూడా ఒక సోదరుడిగా భావించి కేటీఆర్ కి రాఖీ కట్టారు. ఎనియో కార్యాలయానికి వచ్చారు కాబట్టి ఆప్యాయంగా పొలిటికల్ గా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కి రాజకీయంగా రైవలరీ ఉండొచ్చు, కానీ వ్యక్తిగత అంటే పార్టీ అజెండా వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లో ఈ రోజుల్లో కూడా సర్వసాధారణమయ్యాయి. పాలసీ పరంగా, విధాన పరంగా, పార్టీల అజెండాల పరంగా కూడా పరస్పర విమర్శలు చేసుకుంటారు. కానీ ఆఫ్ ద రికార్డు కొంతమంది పాలిటీషియన్స్ కూడా కలిసి అంటే ఒక సోదర భావంతో కూడా మెలుగుతూ ఉంటారు. రాజకీయాల్లో తమ పార్టీ అజెండాని మాత్రం యథావిధిగా కొనసాగిస్తారు. విమర్శగానే చూసుకుంటారు. ఎట్ ది సేమ్ టైం రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ రోజు మహిళా కమిషన్ సభ్యులు వాళ్ళు కేటీఆర్ కి ఒక సోదరుడిగా భావించి రాఖీ కట్టారని కూడా బీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్నారు. దీంట్లో ఎలాంటి రాజకీయం లేదు. నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఐడి మినిస్టర్ గా పనిచేశాను, సుదీర్ఘ కాలంగా పనిచేశాను. కాబట్టి ఒక పొలిటికల్ లీడర్ గా నన్ను ఒక సోదరుడిగా భావించి వాళ్ళు రాఖీ కట్టడంలో తప్పేం లేదు అంటూ కూడా కేటీఆర్ అన్నప్పటికీ బీఆర్ఎస్ వర్గాలు కూడా దీన్ని కూడా రాఖీ కట్టడాన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఎక్స్ మీడియా వేదికగా కూడా పలు ప్రశ్నలు వేస్తున్నారు. శివ.